హలో గైస్, ఈరోజు మనం కూలీ ఫుల్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వినబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మూవీ ఓపెన్ చేయగానే ఒక పోలీస్ ఇన్ఫార్మర్ సైమన్ నడిపిస్తున్న గోల్డ్ వాచ్ స్మగ్లింగ్ గురించి పోలీసులతో చెప్తూ ఉంటాడు. గోల్డ్ వాచ్ స్మగ్లింగ్ కాకుండా ఇంకా వీళ్ళు ఏదో చేస్తున్నారు అని చెప్తాడు. అప్పుడు ఆ పోలీస్ వాళ్ళు అతన్ని సేఫ్గా ఉండమంటారు. ఆ ఇన్ఫార్మర్ తన పని చేయడానికి సైమన్ హార్బర్కి వెళ్తాడు. సైమన్ రైట్ హ్యాండ్ అయిన దయాల్ వాళ్ళలో పోలీస్ ఇన్ఫార్మర్ ఉన్నారని తెలుసుకొని అతన్ని పట్టుకొని నిజం చెప్పమనగా అతను నేను పోలీస్ ఇన్ఫార్మర్ కాదు అంటుంటే దయాల్ అతని భార్యకి పిల్లలకి కాల్ చేసి వాళ్ళని చంపేయమంటాడు. అప్పుడు అతను అవును నేను పోలీస్ ఇన్ఫార్మర్, వాళ్ళని వదిలేయండి అనగా దయాల్ అతన్ని క్రేన్తో వేలాడదీసి చంపేస్తాడు. దయాల్ ఇంకా ఇక్కడ ఒక ఇన్ఫార్మర్ ఉన్నాడు, వాడిని పట్టించిన వాడికి 2 crores ఇస్తా అని ప్రకటిస్తాడు. నెక్స్ట్ సీన్లో ముగ్గురు అబ్బాయిలు ఉండడానికి పీజీ కోసం దేవా మ్యాన్షన్ హౌస్కి వస్తారు. అక్కడ పనిచేసే వ్యక్తి వాళ్ళకి రూల్స్ చెప్తూ 114 రూమ్కి మాత్రం వెళ్ళకూడదు అని చెప్తాడు. వాళ్ళు వచ్చిన రోజు దేవా మ్యాన్షన్ హౌస్ స్థాపించిన రోజు అవ్వడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళంతా మందు తాగుదామని దేవా అంటే హీరో రజనీకాంత్ దగ్గరికి వెళ్ళి అడుగుతారు. దేవా ఫ్రెండ్ అయిన రాజశేఖర్ మాట కోసం అక్కడ ఎవరూ మందు తాగకూడదు అని మ్యాన్షన్ హౌస్లో రాసి ఉంటుంది. ఆ కండిషన్ ఉంటుంది. ఇంకా అందరూ వెళ్ళి అడగ్గా దేవా మీరు దాచుకున్న మందు అంతా ఒక చోట కలపండి, అందరం తాగుదామని అనగా అందరూ స్టూడెంట్స్ వెళ్ళి దాచుకున్న మందు అంతా ఒక డ్రమ్లో పోస్తారు. దాన్ని దేవా కింద పడేస్తాడు. ఇక్కడే చిక్కుడు చిక్కుడు సాంగ్ వస్తుంది. అలా డ్యాన్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తుండగా ఒక వ్యక్తి వచ్చి రాజశేఖర్ చనిపోయాడు అని అంటాడు. దేవా అక్కడికి వెళ్ళగా రాజశేఖర్ కూతురు అయిన ప్రీతి ఎందుకు వచ్చావు వెళ్ళిపో అని గట్టిగా తిట్టి దేవాని తెచ్చిన పూలమాలను విసిరేస్తుంది. ఇంకా దేవా దూరంగా వెళ్ళి అతని అంత్యక్రియలను చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడ ఉన్న రాజశేఖర్ ఫ్రెండ్ అయిన తాగుబోతూ అతను హార్ట్ అటాక్తో చనిపోలేదు అని తాగుతూ మాట్లాడుతుంటాడు. కొన్ని రోజుల తర్వాత దేవా ప్రీతితో మీ నాన్న హార్ట్ స్ట్రోక్కు చనిపోలేదు, ఎవరో గుండెపైన కొట్టి చంపేశారు అని చెప్పగా ప్రీతి సార్ నాకు 2 చెల్లెలు ఉన్నారు, వాళ్ళ బాధ్యత నాది, పగా ప్రతీకాలు అంటూ వాళ్ళ భవిష్యత్తు నాశనం చేయలేను, దయచేసి వెళ్ళిపోండి అని అంటుంది. దేవా ఆ తాగుబోతు దగ్గరికి వెళ్ళి రాజశేఖర్ ఏం చేసేవాడు అని అడగ్గా 4 సంవత్సరాల ముందు రాజశేఖర్ తన కూతుర్లు చదవడం కోసం తన జాబ్ మానేసి ఎలక్ట్రికల్ చైర్ కనిపెడతాడు. చనిపోయిన యానిమల్స్ని సెకండ్స్లో బూడిద చేయొచ్చు అని గవర్నమెంట్ కోసం పర్మిషన్ కోసం వెళ్తే ఇది క్రిమినల్స్ చేతిలో పడితే మిస్యూజ్ చేస్తారు అని దాన్ని రిజెక్ట్ చేశాడు అని అంటాడు. సైమన్ తను చంపేసే వాళ్ళందరినీ పూడ్చిపెడితే ప్రాబ్లం అవుతుంది అని దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అని ఆలోచిస్తే తన కొడుకు ఈ చైర్ గురించి చెప్పగా వెళ్ళి రాజశేఖర్ ప్రీతిని బెదిరించి ఆ చైర్ ద్వారా మనుషుల్ని తగలబెడుతూ ఉంటాడు. సడన్గా ఈ రైల్వే ట్రాక్ మీద పైన శవంలా దొరికాడు అని దేవాకి చెప్తాడు. దేవా రాజశేఖర్ని ఎవరు చంపారో తెలుసుకోవాలి అని సైమన్ దగ్గర పనిచేయాలి అని అనుకుంటాడు. ఇప్పుడు దయాల్ చంపిన వ్యక్తుల్ని తగలబెట్టాలి అని ఆ మిషన్ కోసం ప్రీతి దగ్గరికి తన మనుషుల్ని పంపిస్తాడు. ఇంతలో దేవా వాళ్ళని కాపాడి దయాల్ దగ్గరికి వెళ్ళి నాకు మిషన్ ఆపరేషన్ చేయడం వచ్చు, నేను ఇక్కడ పని చేస్తా అని ప్రీతి ఆ మిషన్ని మళ్ళీ పనిచేసేలా చేస్తుంది. ఇంకా దేవా అక్కడ శవాలని తగలబెడుతూ ఏం జరుగుతుందో అక్కడ గమనిస్తూ ఉంటాడు. దయాల్కి అక్కడ ఇంకో ఇన్ఫార్మర్ ఉన్నాడు అని తెలుస్తుంది. ఆ ఇన్ఫార్మర్ని చైర్ పైన మేకులతో కొట్టి చైర్కి కట్టేసి ఉంటాడు. ఇక్కడే మోనికా సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ తర్వాత సైమన్ అక్కడికి వచ్చి ఆ ఇన్ఫార్మర్ని సుత్తితో కొట్టబోతుంటే సైమన్ దయాల్ని కొడతాడు. ఇక్కడే ట్విస్ట్, ఎందుకంటే దయాల్ కేరళ పోలీస్ ఇన్ఫార్మర్, చాలా ఇయర్స్ నుంచి అండర్ గ్రౌండ్లో పనిచేస్తూ ఉంటాడు. అది తెలుసుకున్న సైమన్ దయాల్ని చంపేసి దేవా ప్రీతిలకి చెప్పి ఎక్కడైనా పూర్తి చేయండి అని చెప్పగా పెద్ద వర్షంలో దయాల్ని పూర్తి చేస్తూ ఉంటాడు. కాసేపు తర్వాత దయాల్ చేయి పైకి వస్తుంది. దేవా వెళ్ళి లాగ్గా దయాల్ ఇంకా బ్రతికే ఉంటాడు. దేవా ఆ విషయం సైమన్ దగ్గర పనిచేసే వ్యక్తికి చెప్పగా అతను వాడిని చంపద్దు, వాడి దగ్గర లక్షల కోట్ల ఆస్తి ఉంది, నేను వస్తా అని అంటాడు. ఇంతలో సైమన్కి ఆ విషయం తెలిసి దయాల్ని చంపేయమని దేవాకి చెప్తాడు. దయాల్ సార్ నేను పోలీస్ ఆఫీసర్, నన్ను వదిలేయండి, నాకు పిల్లలు ఉన్నారు అని అడుక్కోగా వాడిని ట్రైన్లో ఎక్కించి ప్రీతిని తోడుగా పక్క స్టేషన్లో వదిలేసిరా అని సైమన్ దగ్గరికి వెళ్తాడు దేవా. సైమన్ ఇంకా వాళ్ళ మనుషులందరూ పార్టీ చేసుకుంటూ ఉంటారు. సైమన్ దేవాతో నిన్నెక్కడో చూశాను, గుర్తు రావట్లేదు, నేను చెప్పిన పని చేశావు,
మందు తాగు అని బాటిల్ ఇస్తాడు. దేవ నేను మందు మానేసి 30 సంవత్సరాలు అవుతుంది, తాగను అంటాడు. నాకు ఇంత హెల్ప్ చేసావు, నీకు ఒక హెల్ప్ చేయాలి అని అనుకుంటా అని ల్యాప్టాప్ చూపించి అందులో రాజశేఖర్ని దయాలు చంపుతుంటే సీసీటీవీ వీడియోని దేవాకి చూపిస్తాడు సైమన్. దేవాకి కిల్లర్ ఎవరో ఇప్పుడే తెలుస్తుంది. ఇంతలోనే దేవాకి దయాల్ కాల్ చేసి, నిజం తెలిసిపోయిందా, ఇప్పుడు ప్రీతి నా దగ్గరే ఉంది, నువ్వు నన్ను ఏం చేయలేవని గట్టిగా నవ్వుతాడు. అప్పుడు దేవా చనిపోయే ముందు రాజశేఖర్ నీ చెవిలో ఏదో చెప్పాడు, ఏంటి అది అని అడగ్గా దయాల్ మ్యాన్షన్ హౌస్ అని చెప్పి, ఇప్పుడు నేను చెప్పింది నువ్వు వినాలి, నేను బ్రతికున్నానని సైమన్కి తెలిస్తే నిన్ను చంపేస్తాడు అని ఫోన్ పెట్టేస్తాడు. ఫ్లాష్ బ్యాక్లో రాజశేఖర్ తను చనిపోయేంత వరకు మందు తాగకూడదు అని దేవా చేత మాట తీసుకుని ఉంటాడు. ప్రజెంట్ సీన్లో దేవా మ్యాన్షన్ హౌస్ బాటిల్ని తీసుకొని తాగి అక్కడే ఉన్న దయాల్ని చంపద్దు అన్న చెప్పిన వ్యక్తిని చంపేసి సైమన్తో, మీకంటే ముందు నేను దయాల్ గురించి వీడికే చెప్పాను, చంపద్దు అన్నాడు, వీడి మీతో ఉంటే సేఫ్ కాదు అని చంపేసా అని అంటాడు. ఇక్కడ మాస్ ఇంటర్వెల్ వస్తుంది. ఇంటర్వెల్ తర్వాత ప్రీతి కోసం దయాల్ చెప్పినవన్నీ పనులు చేస్తూ ఉంటాడు. సైమన్ హార్బర్లో కొన్ని రెస్ట్రిక్టెడ్ ప్లేస్లో కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, తీసుకురా అని చెప్పగా అక్కడికి వెళ్ళి వాళ్ళ మనుషులను కొట్టి ఆ డాక్యుమెంట్స్ తెస్తూ ఉంటే సైమన్ కొడుకు, ఇతను చాలా మంచివాడు, వాళ్ళ బిజినెస్ చూసుకోకుండా కస్టమ్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉంటాడు, హార్బర్లో పనిచేసే కళ్యాణిని ప్రేమిస్తాడు, ఆ విషయం మీరే నా అన్నకి చెప్పాలి అని దేవాతో చెప్తూ ఉంటాడు. అలా కారులో వెళ్తుండగా సైమన్ కొడుకు దేవాతో, మీరు తీసుకెళ్తున్నది ఒట్టి సర్టిఫికేట్స్ కాదు, అవి పేషెంట్స్ ఇన్ఫర్మేషన్, ఆ పేషెంట్స్ ఎవరో కాదు, హార్బర్లో పనిచేసే కూలీలు, వాళ్ళు బ్లడ్ చెకప్స్ అనే పేరుతో క్లయింట్స్కి మ్యాచ్ అయ్యే వాళ్ళని మా నాన్న వాళ్ళ హార్ట్స్ తీసుకొని ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటాడు, అందులో ప్రీతి నేమ్ కూడా ఉంది, ఆ చనిపోయిన శవాల్ని మీరు తగలబెడుతూ ఉంటాడు, ఇదంతా నాకు నచ్చదు అని చెప్పగా అప్పుడే దయాల్ కాల్ చేసి సైమన్ కొడుకుని చంపే, లేకపోతే ఇక్కడ ప్రీతి చచ్చిపోద్ది అని చెప్తాడు. దేవాకి అతన్ని చంపడం ఇష్టం లేక కళ్యాణిని పిలిపించి మీరిద్దరూ ఎక్కడికైనా వెళ్ళిపోండి అని పంపిస్తాడు. అప్పుడే దయా వీడియో కాల్ చేసి, చంపమని చెప్తే వదిలేసావు, ఇప్పుడు ప్రీతిని బిల్డింగ్ పై నుంచి తోసేస్తా అంటుంటే కానీ దేవా భయపడు. దేవాకి దయాలెవడో ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాడు. తను ఒక పోలీస్ కానిస్టేబుల్గా అన్ఫిట్ క్లియర్ అయ్యి అండర్ కవర్ ఆపరేషన్ కోసం, దయాల్ ఇంకా తన భార్య పోలీస్ ఆపరేషన్ కోసం కాకుండా వాళ్ళ డబ్బులు సంపాదించాలని సైమన్ దగ్గర పనిచేస్తారు. దయాల్ పెళ్ళాంని పట్టుకున్న దేవా వీడియో కాల్లో చూపిస్తాడు. ఇక్కడే ట్విస్ట్ ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, సైమన్ కొడుకుని ట్రాప్లో పెట్టిన కళ్యాణినే. ప్రీతిని వదలకపోతే నీ భార్యని రాజశేఖర్ కనిపెట్టిన చైర్లోనే చంపేస్తా అని భయపెడతాడు. ఇంకా దయాల్ భయపడి ప్రీతిని వదిలేస్తాడు. దేవ మనుషులు వచ్చి ప్రీతిని తీసుకెళ్ళిపోతారు. దేవ కళ్యాణిని చూసుకోమని ఆ తాగుబోతుతో చెప్పి సైమన్ కొడుకుతో, మోసపోయాని బాధపడుకు, తప్పించుకున్నాను అనుకో చెప్పి వెళ్తుంటే ఆ తాగుబోతు, నీ మ్యాన్షన్ హౌస్కి ఎవరైతే కాల్ చేసి నీ కూలీ నంబర్ చెప్తారో వాళ్ళు నీకు పుట్టిన బిడ్డ రాజశేఖర్ చనిపోయే ముందు చెప్పాడు అని అంటాడు. వెంటనే దేవ మ్యాన్షన్ హౌస్కి వెళ్తాడు. సైమన్ కొడుకు కళ్యాణి మోసం చేసిందని చంపడానికి వెళ్తుంటే కళ్యాణి, నాకేం సంబంధం లేదు, మా అమ్మ నాన్నని చంపేస్తా అంటే ఒప్పుకున్నా, నాకు వాడికి ఏం సంబంధం లేదు, నిన్ను నిజంగా ప్రేమించాని ఏడుస్తూ అంటుంటే సైమన్ కొడుకు వెళ్ళి కట్లు ఇప్పుతాడు. కళ్యాణి వెళ్ళి హక్ చేసుకుంటూ ఉంటే నవ్వుతూ, ఏం చెప్పినా నమ్మేస్తావారా అని సైమన్ కొడుకుని కొడుతుంది. అడ్డు వచ్చిన తాగుబోతుని చైర్లో పెట్టి కాల్ చేస్తుంది. దయాల్కి కాల్ చేసి, నేను ఇక్కడ సేఫ్గానే ఉన్నాను, వెళ్ళి ప్రీతిని పట్టుకో అని చెప్తుంది. సీన్లో సైమన్ దేవా తన మనుషుల్ని కొట్టి ఫైల్స్ తీసుకుపోయిన వీడియోని చూసి మ్యాన్షన్ హౌస్కి రౌడీలను పంపిస్తాడు. దేవా ఆ పుట్టిన బిడ్డ ఎవరో తెలుసుకోవాలని తన మ్యాన్షన్ హౌస్కి వెళ్ళగా రాజశేఖర్ మిగతా ఇద్దరు కూతుర్లకి తెలిసేమో అని అడుగుతుంటే అక్కడికి రౌడీలు వస్తారు. వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటే ఇంతలో దయాల్ ట్రైన్లో ప్రీతిని పట్టుకుంటాడు. అప్పుడే ప్రీతికి తన నాన్న చెప్పిన విషయం గుర్తొస్తుంది. ఎప్పుడైనా నువ్వు ఆపదలో ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి కూలీ నెంబర్ చెప్పు అని చెప్తాడు అని గుర్తు వస్తుంది. ప్రీతికి కాల్ చేస్తుంది. ఇంకా దేవా ఇక్కడ రౌడీలతో ఫైట్ చేస్తుంటే ఆ ఫోన్ మోగుతుంది. లిఫ్ట్ చేయడానికి వెళ్తే రౌడీలు అడ్డుకుంటారు. ఇంతలో 114లో ఉన్న ఉపేంద్ర ఎంట్రీ ఇస్తాడు. అందరినీ చితకబాడుతూ ఉంటాడు. ఇంకా దేవా వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేయగా ప్రీతి కూలీ నెంబర్ చెప్పి, మీరెవరో నాకు తెలీదు, నా పేరు ప్రీతి, మా నాన్న పేరు రాజశేఖర్, మా నాన్న ఇలా కాల్ చేయమన్నాడు, కాపాడండి అని అడుగుతుంది. అప్పుడే దేవాకి ప్రీతి తన కూతురు అని అర్థమవుతుంది. కానీ ప్రీతికి దేవ తన నాన్న అని తెలియదు.
ప్రీతి దయాల నుంచి తప్పించుకొని వెళ్తుంటే కళ్యాణి వచ్చి సార్ నిన్ను తీసుకురమ్మన్నాడు అని అబద్ధం చెప్పి కారులోకి ఎక్కించుకుంటుంది. దయాల్ సైమన్కి వీడియో కాల్ చేసి సైమన్ ముందరే తన కొడుకుని పొడిచి చంపేస్తాడు. సైమన్ మనుషులు కళ్యాణిని ప్రీతిని సైమన్ దగ్గరికి తీసుకెళ్తారు. సైమన్ దయాల్కి వీడియో కాల్ చేసి నా కొడుకుని నా కళ్ళ ముందే చంపేశారు అని అంటుంటే కళ్యాణి ఏడుస్తూ సార్ నాకేం సంబంధం లేదు, నన్ను బెదిరించి ఇలా చేస్తున్నారు అని అంటుంటే సైమన్ని కత్తితో పడవడానికి ట్రై చేస్తుంది కళ్యాణి. కానీ సైమన్ తప్పించుకొని నవ్వుతూ కత్తితో కళ్యాణిని పొడిచి సముద్రంలోకి తోసేస్తాడు. ఇంతలో దేవ అక్కడికి వస్తాడు. సైమన్, నీ వల్ల నా కొడుకు చనిపోయాడు. ఆ రోజు నువ్వు దయాల్ని చంపి ఉంటే ఈరోజు నా కొడుకు బ్రతికి ఉండేవాడు. నీ కళ్ళ ముందరే నీ వాళ్ళని చంపితే తెలుస్తుంది, కానీ నీకెవరు లేరు. నీ ఫ్రెండ్ రాజశేఖర్ కూతుర్ని చంపుతా అని తన మనిషిని చేత ప్రీతిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి నేను చెప్పినప్పుడు తన హార్ట్ తీసి అంటాడు. దేవా ప్రీతి నా కూతురే అని సైమన్తో చెప్పి ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటాడు. సైమన్ ప్రీతిని చంపేయమని వాకీ టాకీ ద్వారా చెప్పగా వాడిని కొట్టి ఉపేంద్ర వచ్చి ప్రీతిని కాపాడుతాడు. ఇంకా దేవ సైమన్ని చంపుతుంటే నన్ను ఇంకా గుర్తుపట్టలేదా, 30 సంవత్సరాల ముందు కూలీలకు అన్యాయం చేశారు అని మీ నాన్నని చంపిన ఆ కూలీయే ఈ దేవ అని అంటాడు. అప్పుడు సైమన్ నన్ను చంపిన వెంటనే నిన్ను చంపేయడానికి ఒకడు వస్తాడు అని అనగా దైవ సైమన్ని చంపేస్తాడు. వెంటనే అక్కడికి కొంతమంది గన్స్తో వచ్చి వాళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకెళ్తాడు. ఇక్కడే హెలికాప్టర్స్తో ఆమిర్ ఖాన్ ఎంట్రీ ఉంటుంది. అతను సైమన్ నాన్న ఫ్రెండ్ కొడుకు. చిన్నప్పటి నుంచి సైమన్తోనే ఉండేవాడు. అక్కడికి గన్స్తో వచ్చి కొంతమందిని చంపుతాడు. దేవా దగ్గరికి వెళ్ళి గన్ పెడితే ఆమిర్ ఖాన్ దేవాని గుర్తుపట్టి గన్ కిందకి దించేస్తాడు. దేవా కూలీలకి ఏమైనా జరిగితే నువ్వు ఉండే దగ్గరికి వచ్చి మరీ చంపేస్తా అని ఆమిర్ ఖాన్ బెదిరిస్తాడు. ఆమిర్ ఖాన్ అలా ఏం జరగదు అని దేవా ఇంకా ఆమిర్ ఖాన్ సిగరెట్ తాగుతూ ఇంతలో దయాల్ని పట్టుకొచ్చి క్రేన్తో పెద్ద గుంతలోకి లోడి అందులో పోట్ చేస్తారు. నెక్స్ట్ సీన్లో రాజశేఖర్ కూతుర్లని ఫారెన్కి పంపుతూ ఉంటాడు. అప్పుడు ప్రీతి మిమ్మల్ని అంకుల్ అని పిలవచ్చా అని దేవా తన భార్యతో ఉన్న ఫోటోని ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇంతలో మూవీ ఎండ్ అవుతుంది.